ఆచార్య చాణక్యుడి ప్రకారం 5 రకాల ప్రత్యక్ష లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్న వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా స్వర్గాన్ని కూడా అనుభవిస్తాడు. అందం లేదా డబ్బు ఉండటం తాత్కాలికం, కానీ మనిషి ప్రాథమిక స్వభావాన్ని అన్నిటికంటే ముఖ్యమైనది. మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు మీరు కొన్ని లక్షణాలు మాత్రమే చూడాలి. స్త్రీలను వివాహమాడేందుకు ఏ గుణాలు ఉత్తమమో తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామి తన మనసులోని అన్ని విషయాలను పంచుకునేలా ఉండాలని కోరుకుంటారు. వివాహం తర్వాత వారి జీవితం మునుపటి కంటే అందంగా ఉండాలి, కానీ ప్రతి ఒక్కరి ఉత్తమ జీవిత భాగస్వామి లభించదు. కొందరు వ్యక్తులు మంచి గుణాలున్న స్త్రీల కంటే అందమైన లేదా ధనవంతులైన భాగస్వాముల కోసం వెతుకుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. కానీ చాణక్య నీతిలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్న స్త్రీలను వివాహం చేసుకుంటే ఆ పురుషుడి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని వివరించాడు చాణక్యుడు. మరి స్త్రీలలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిది, చెడు సమయంలో మీకు అండగా నిలవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో చెడు కాలం వస్తుంది. మీ భాగస్వామి అడుగడుగునా మీకు అండగా నిలబడితే జీవిత కష్టాలను ఎదుర్కోవడం మరింత సులభంగా అవుతుంది. గడ్డు కాలంలో కూడా భాగస్వాముని వదలని గుణం ఉన్న స్త్రీని పెళ్లాడిన పురుషులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అలాగే స్త్రీలు కూడా కష్టాలు ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ తమకు అండగా నిలిచే పురుషులను వివాహం చేసుకోవాలి. ఇక రెండవది, మీ తప్పులను ఎత్తి చూపే మహిళ. జీవితంలో ఎవరూ అమాయకురాలు కాదు. తమ తప్పులను వినడానికి ఇష్టపడని వారు చాలామంది ఉంటారు. కానీ మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు మీ తప్పులను అంగీకరించాలి. వాటిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉండండి. మీ తప్పులను ఎత్తి చూపి వాటిని సరిదిద్దుకోవడానికి సరైన మార్గాన్ని చూపే స్త్రీ మీకు మంచి జీవిత భాగస్వామి అయితే పైకి ఎదుగుతారు. ఇక మూడవది, గౌరవించే స్త్రీ. ప్రతి మనిషి జీవితంలో కొన్ని విజయాలు వస్తాయి. జీవితంలోని తప్పులు ఎత్తి చూపడంతో పాటు మీరు సాధించిన విజయాల గురించి గర్వపడే వ్యక్తి కూడా ఉండాలి. అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికితే మీ జీవితం స్వర్గంగా అవుతుంది. ఒక స్త్రీ ప్రేమతో పాటు గౌరవం ఇస్తే ఆ స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. వారి జీవితం భూమిపై ఉన్న స్వర్గం లాంటిది. ఇక నాలుగవది, రూపాన్ని మించిన గుణాలను ప్రేమించే మహిళ. వృద్ధాప్యం రానివారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు వృద్ధుడైపోవాల్సిందే. అటువంటి పరిస్థితిలో మీ రూపం కంటే మీ లక్షణాలు ఎక్కువగా ఇష్టపడే స్త్రీ మీకు జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోండి. అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మీ జీవితం స్వర్గంగా మారుతుంది. ఎందుకంటే వయసు పెరుగుతూనే ఉంటుంది, కానీ మీ గుణాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఏ పరిస్థితిలోనైనా ప్రేమించే స్త్రీ ఉండాలి. ఇక ఐదవది, జీవితంలో గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ. ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ మీ జీవితంలోకి రావాలి. అలా అయితే ఏ పురుషునికైనా స్వర్గం అవుతుంది. ఎందుకంటే అలాంటి స్త్రీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి పూర్తి అంకిత భావంతో ఒక దిశలో పనిచేస్తుంది. పనికిరాని విషయాలకు దూరంగా ఉంటుంది. జీవితంలో ఒక లక్ష్యం ఉన్న స్త్రీ పురుషులు తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరేపిస్తాడు.